ఒక టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఎగతాళిగా మాట్లాడారు. నేను ఒక టిప్పర్ డ్రైవర్గా, మడకసిర అభ్యర్థి లక్కప్ప ఉపాధి కూలిగా మేమందరం ఈరోజు గర్వంగానే ఫీల్ అవుతున్నాం. మాది పేదల పార్టీ కాబట్టే జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీది పెత్తందార్ల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చుకుంటున్నారు. ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్లు, పేదవాళ్ళు కూడా సాటి మనుషులే, దళితులు కూడా సాటి మనుషులే అనే జ్ఞానాన్ని చంద్రబాబుకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వీరాంజనేయులు అన్నారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు బుక్కరాయ సముద్రంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, బీసీలన్నా, మైనార్టీలన్నా ఆయనకు చులకన, చాలా అసహ్యం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడడం కూడా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము. ఒక టిప్పర్ డ్రైవర్గా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో. ఒక టిప్పర్ డ్రైవర్గా నేను, మడకసిర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఈరలకప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు. మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. అలాగే నేను ఎస్సీని కాకపోయి ఉంటే, నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేది కాదు. నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను సింగనమల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తున్నందుకు. కావున ఖచ్చితంగా మేము మా జగనన్నను ముఖ్యమంత్రి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ అనేది ఉంటుందని చెప్పుకుంటుంటారు. ఆ విజనరీ ఏమంటే ఆయనకు అబద్ధాలు చెప్పడంలో విజనరీగా బాగా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే నేను టిప్పర్ డ్రైవర్గా కావడానికి ఖచ్చితంగా నేను కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను అలాగే కష్టపడి చదివి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బీఈడి కూడా చదవడం జరిగింది. నేను కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్లు కూడా ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను. కావున అదో తరగతి ఇంటర్మీడియట్ ఇది ఎస్కే యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసినది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశాను. చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఎందుకో అంత హీనంగా చూస్తున్నారు. ఏమి పేదలు కూడా సాటి మనుషులే కదా, దళితులు కూడా సాటి మనుషులే కదా. ఈయనకు పట్టవా దళితుల గురించి, పేదల గురించి, సామాన్యుల గురించి ఈయనకు పట్టవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు నా కుటుంబం బ్రతకడానికి నేను ఒకప్పుడు టిప్పర్ డ్రైవర్గా కూడా పనిచేశాను. కుటుంబ పోషణ కూడా ఎవరైనా ఏ వృత్తి అయినా ఎంచుకొని పనిచేస్తారు. ఆ విషయం ఆయన కూడా తెలుసో తెలీదో నేను అడుగుతున్నాను. నా కుటుంబము నేను బాగు చేసుకోవడానికి నేను పనిచేయడం తప్ప, ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ఎంతమంది డ్రైవర్లు లేరు, ఎంతమంది ఉన్నారు? కనీస అవగాహన లేకుండా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. నేనేదో ఆయనను నిందించడం లేదు. పెద్దలు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇలా నా గురించి మాట్లాడడం ఆయన ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు ఆయన చంద్రగిరిలో నారవారిపల్లె కూడా 2 ఎకరాలు ఉండే స్థాయికి ఈరోజు 100 కోట్లకు వచ్చినారు. మరి మేము ఏ రోజైనా మా పార్టీ నాయకులు కూడా ఈరోజు ఏ రోజు కూడా లేదు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు. నాలాంటి సామాన్య కార్యకర్తల గురించి కూడా ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు ఇది తగదని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాకు ఇక్కడ విషయం అర్థమైంది. నాలాంటి సామాన్య కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్ను కూడా ఆయన నోటి నుంచి పలికించిన ఘనత మా జగనన్నదే అని చెప్పేసి నేను కూడా పేదలు,
సామాన్యులు, దళితులు, దళిత వర్గాలు, అణగారిన వర్గాలు అందరినీ మా జగనన్న ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కూడా మంచి చేసుకొని పోతున్నాడు. ఆయన చూస్తే చులకనగా చూస్తాడు. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టారని చెప్పేసి కోరుకుంటారా అని కూడా అంటాడు. కనీసం ఎట్లా ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా అనేది కూడా అంత. ఇంకో విషయం కూడా, నిన్న జరిగిన మీటింగ్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నేను తెలియదేమో, నన్ను కూడా అక్కడ కూడా పరిచయం చేసినట్లయింది. ఇది కూడా నాకు సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి నేను కూడా మంచిదే అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఇంకోటి, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. బంగారం ఇస్తా, బంగారం బ్యాంకుల్లో పెట్టండి, బ్యాంకుల్లో బంగారం కూడా ఇడిపిస్తా అన్నాడు. బ్యాంకుల్లో ఇడిపిలేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ కూడా చేయడం లేదు. నేను ఏదో నా వృత్తి కోసం, నా కుటుంబం కోసం నేను పని చేసుకొని నేను వెళ్తుంటే ఈరోజు టిప్పర్ డ్రైవర్గా ఉన్నావు, టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినారు అని చెప్పేసి ఏలనగా మాట్లాడడం ఇది తగదని చెప్పేసి వారి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను. క్లబ్బుల్లోనూ లేదంటే పబ్బుల్లోనూ క్యాబరీ డాన్స్ వేసుకొని నేనేం సంపాదించలేదు. ఖచ్చితంగా నేను టిప్పర్ డ్రైవర్గా పనిచేసి నా కుటుంబ పోషణ కోసం నేను వృత్తి చేశాను. డ్రైవర్గా పని చేసుకుంటా అయినా కూడా నేను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివాను. ఆ అవతల వ్యక్తి మనోభావాలు, స్వేచ్ఛ దెబ్బతింటాయని చెప్పేసి ఆలోచన చేయండి. నేనే వారిని వ్యక్తిగతంగా నేనే విమర్శించలేదు అని ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం తగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏదో బినామీగా పెట్టుకున్నారని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఆయన రాజకీయ జీవితం అంతా బినామీనే, వ్యవస్థలన్నీ బినామీగా మార్చేసుకున్నాడు. ఈరోజు చూస్తున్నాం కదా, దాదాపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు ఆయన. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈరోజు రాజకీయ బినామీ వ్యక్తిగానా లేదంటే ఒక కార్యకర్తగా ఉన్నాడా అనే విషయం ఆయనకే తెలియకుండా పోతుంది. 45 రోజులు ఉన్న ఎన్నికలు, కాలమే సమాధానం చెప్తుంది. మనం ఇంకోటి మాట్లాడవలసిన అవసరం లేదు. ఏదన్నా ఉన్నా ఎన్నికలలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మేము పలానా. మిత్రులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ లో కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరంతా కూడా ప్రజాగళం పేరుతో సభలు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగళం పేరుతో వీరు నిర్వహిస్తున్నటువంటి సభలన్నీ కూడా అట్టల్ ఫ్లాప్ అవుతా ఉన్నాయి. నిన్న మీరు చూస్తే అనంతపురం జిల్లాలో రాప్తాడ్ అయితేనేమి, సింగనమల అయితేనేమి, 2 సభలు కూడా టోటల్గా అట్టల్ ఫ్లాప్ అయినాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పక్క నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను సమీకరించారు. అయినా కూడా సభ అంతా కూడా వెలవలబోయింది. సభలు పేలవంగా తయారయ్యాయి. ఓ పక్క ఇది ఇలా ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తా ఉన్నారు. ఈ బస్సు యాత్ర చూస్తే ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పడతా ఉన్నారు, అపూర్వ స్వాగతం పడతా ఉన్నారు. మరి రోడ్డు పొడవునా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వమైన స్వాగత సత్కారాలు చేస్తా ఉన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు మేమంతా సిద్ధమంటూ ప్రజలు ఎక్కడ చూసినా కూడా తమ యొక్క వంశీకతను తెలియజేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి ప్రజా సంక్షేమ పాలన వల్లనే సాధ్యమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ నిన్న ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో సింగనమల అభ్యర్థి అయినటువంటి వీరాంజనేయులను చులకనగా మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా వీరాంజనేయులను టిప్పర్ డ్రైవర్ అంటూ చులకనగా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు చూస్తే ఈరోజు టికెట్లు
వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే టికెట్లన్నీ కూడా భూస్వాములకు పెట్టుబడిదారులకు అమ్ముకుంటా ఉన్నాడు. ఈరోజు అనంతపురం చూస్తే ఆది నుంచి కష్టపడినటువంటి ప్రభాకర్ చౌదరికి మొండి చేయి చూపారు. మరి అదే విధంగా కళ్యాణ దుర్గం చూస్తే అదే విధంగా కూడా ఉమామహేశ్వర నాయుడికి మొండి చేయి చూపారు. మరి గుంతకల్ నియోజకవర్గానికి చూస్తే అదే విధంగా ముందు నుంచి కష్టపడినటువంటి జితేంద్ర గౌడ్ను తప్పించి మరి ధనిక వర్గానికి చెందినటువంటి వారి ఇక్కడ సురేంద్రబాబు, అక్కడ వచ్చి గుమ్మనూరు జయరాం, ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్, ఈ విధంగా టికెట్ అమ్ముకుంటూ పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే సామాన్యమైనటువంటి కార్యకర్తలకు, మామూలు ప్రజలకు ఈరోజు రాజకీయంగా అవకాశాలు ఇస్తా ఉన్నాడు. మరి టిప్పర్ డ్రైవర్ అంటూ అవహేళన చేయడం ఎంత మాత్రం తగదు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నాం. మరి కార్మికుల యొక్క మొత్తాన్ని అవమానించడమే ఈ వ్యాఖ్యలు. టిప్పర్ డ్రైవర్ కావచ్చు, కారు డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ఈ సమాజం అంతా కూడా పడే విధంగా అవహేళన చేశాడు చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ, మరి చింగరమల నియోజకవర్గం విషయానికి వస్తే జొన్నలగడ్డ పద్మావతమ్మ గారు 5 సంవత్సరాలు ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్నారు. మరి కరోనా సమయంలో మీరు చూస్తే సొంతంగా కరోనా కేర్ సెంటర్ను వాళ్ళ కాలేజీలోనే స్థాపించి వందలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడారు జొన్నలగడ్డ పద్మావతి గారు. మరి అంతేకాకుండా సింగరమల నియోజకవర్గంలో 45 చెరువులకు లోకలైజేషన్ చేశారు. సింగరమల చెరువును కూడా లోకలైజేషన్ చేశారు. అన్ని విధాలుగా కూడా సింగరమల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అయితేనేమి, సంక్షేమ రంగంలో అయితేనేమి అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయారు జొన్నలగడ్డ పద్మావతమ్మ గారు. సాంబశివారెడ్డి గారు కూడా అదే విధంగా అన్ని విధాలుగా అన్నదండలుగా ఉంటూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయారు. మరి కొన్ని సామాజిక సమీకరణలో భాగంగా మాదిగలు అధికంగా ఉన్నటువంటి సింగరమల నియోజకవర్గంలో టికెట్ మాదిగలు కేటాయించాలని అదే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వీరాంజనేయులు గారికి టికెట్ ఇచ్చారు తప్ప ఇందులో వేరే ఉద్దేశమే లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సాంబశివారెడ్డి దంపతులు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు చూస్తే కరోనా కాలంలో చంద్రబాబు నాయుడు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనేమి కూడా హైదరాబాద్ లో ప్రాణ భయంతో బిక్కుమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా గాలికి వదిలేసి అక్కడ ప్రాణాలను అరచరకు కరదాచుకున్నారు. మరి ఇక్కడ చూస్తే మా వైఎస్ఆర్సీ నాయకులంతా కూడా అన్ని విధాలుగా కూడా ప్రజలకు అండదండగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా టిప్పర్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ కూడా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. మరి అదేవిధంగా టీ అమ్ముకునే నరేంద్ర మోడీ కూడా ఈ రోజు భారతదేశ ప్రధాని 2వసారి అయ్యాడు. మరి రోజువారీ కూలి ద్రౌపది ముర్ము కూడా రాష్ట్రపతి అయ్యింది. మరి నువ్వు కూడా అంతే కదా, 2 ఎకరాల భూస్వామి, 2 ఎకరాలు మీకు ఉండేది. మళ్ళీ ఈ రోజు 1000 కోట్లకు అధిపతి ఎట్టయినావు? మరి నువ్వు కూడా సామాన్యమైన మనిషివే కదా. మరి కాబట్టి ఇలాంటి 40 సంవత్సరాల అనుభవం అంటా ఉన్నావు, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటా ఉన్నావు. మరి ఈ విధంగా నీచమైనటువంటి నికృష్టమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నీ స్థాయికి తగదని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా కూడా మీ పార్టీ మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అని తగలబెట్టారు. ఈ రోజు గుంతకల్లో కూడా జరుగుతూ ఉంది, ఎక్కడ చూసినా కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. మీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో 175 స్థానాలు గెలిచి తీరుతాం, 25 ఎంపీ స్థానాలు గెలిచి తీరుతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. నమస్కారం. నిన్న జరిగిన యువగలం సభలో సింగరమల నియోజకవర్గం అభివృద్ధి గురించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు మాట్లాడినారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మన ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులు కొన్ని మీడియా ద్వారా ఆయనకు తెలియజేయాలనుకున్నాను. మరి సింగరమల నియోజకవర్గంలో దాదాపు 45 చెరువులకి నీళ్లు తెప్పించి లోకలైజేషన్ చేసిన ఘనత మన ఎమ్మెల్యేది. మరి సింగరమల నియోజకవర్గం చెరువు కూడా లోకలైజేషన్ చేసిన ఘనత మన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారిది. మరి గడప తిరిగి ఊరూరా సీసీ రోడ్లు, కాలువ, డ్రైనేజర్లు, మరి మిగతా కొన్ని అభివృద్ధి పనులు కూడా చేసిన ఘనత మన ఎమ్మెల్యేది. మరి కరోనా టైంలో దాదాపు 2.5 సంవత్సరం మరి ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం దేశం అంతా అల్లాడిన సమయాన మన ఎమ్మెల్యే గారు తన సొంత కాలేజీలోనే ఒక కోవిడ్ హాస్పిటల్ మాదిరి తయారు చేసి మరి ఎంతో మందికి
కోవిడ్ హాస్పిటల్ తయారు చేసి ఎంతో మందికి ఆదుకున్న ఘనత కూడా మన ఎమ్మెల్యే గారి. దాదాపు 50-60 లక్షలు ఖర్చు పెట్టి మరి నియోజకవర్గమే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా మరి పేషెంట్లకు చూసుకోవడం జరిగింది. కాలేజీలో పనిచేసి మరి దాదాపు అంటే 6 మండలాల్లోనూ ఇంటింటికి కూడా నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన ఘనత కూడా కరోనా టైంలో మీకు అంత బాగా గుర్తు ఉంటుంది. ఇంటింటికి కూడా కరోనా టైంలో నిత్యావసర సరుకులు సప్లై చేసినారు. మరి అలాంటి ఎమ్మెల్యే గారి గురించి మరి అభివృద్ధి గురించి తెలియక ఏదో నిన్న వాళ్ళు షిఫ్ట్ రాసిస్తే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి ఇది తెలియజేస్తున్నాము. మరి అందులో భాగంగానే మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మన్నిపాకలి వీరాంజనేయులు గారిని మరి టిప్పర్ డ్రైవర్ అన్నారు. డ్రైవరు మరి ఎమ్మెల్యే కాకూడదా? మరి 2 ఎకరాలు ఉన్న నువ్వు ముఖ్యమంత్రి అయినావు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మరి అధోగతి పట్టించినావు. మరి అలాంటి టైంలో మన ఎమ్మెల్యే గారు అయిన పద్మావతి గారు కూడా పేద కుటుంబం నుండి వచ్చింది కదా ఈ రోజు మళ్ళా. మరి వీరాంజనేయులు గారు ఎమ్మెల్యే అయితే మళ్ళీ నష్టం ఎవరికి వస్తుంది? మరి దళితులు అంతా చిలుసూరుగా మాట్లాడుతున్నావు. మరి నిన్న జరిగిన సభలో ఒక దళితుడైనా మీ పక్కన ఉన్నారా? ఆ పక్క రెడ్డి ఈ పక్క కమలు పెట్టుకుని మాట్లాడినా కదా. మరి మేమంటే మీకు ఎందుకు అంత చెప్పు? దాదాపు కూడా ఇదే క్రమంలో కూడా మరి దళితురాలైన మన ఆడబిడ్డ అయిన బండారు శ్రావణి శ్రీ గారు కూడా ఇదే విషయాలు వాళ్ళకి తెలియదు, పాపము తెలియకపోయినా కూడా గైవర్స్ ఇట్లా మాట్లాడింది. మరి హేళనగా మాట్లాడినా కూడా ఆమె దాన్ని సపోర్ట్ చేయడం చాలా బాధాకరము. అమ్మ మీరందరూ కూడా దయచేసి మన వీరాంజనేయులు చాలా పేద కుటుంబము, సామాన్య కార్యకర్త మన వీరాంజనేయులు వచ్చినారు. మీరందరూ కూడా కరోనా టైంలో ఎక్కడ హైదరాబాద్ లో దాక్కుంటే ఇక్కడ సామాన్య కార్యకర్త ఉండే ఇంటింటికి తిరిగి సరుకులు పంపిణీ చేసిన కార్యకర్త మన వీరాంజనేయులు గారు. అదొకటి గుర్తు పెట్టుకోండి. రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలు నడిపిస్తారు. మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీడియా మిత్రులు మీకు తెలిసిన విషయాలే. దయచేసి ఇలాంటివి ఏటివి కూడా మీరు చూసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటాం.